డాక్టర్ బాలగారు, నిజంగా ఆఫీసర్స్ అనేవాళ్ళు, నేను మొన్న మీరు ఒక డిబేట్లో కూడా చెప్పారు, మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని. ఇప్పుడు వీళ్ళంతా కూడా ప్రాసెస్ ఫాలో అయ్యి అసలు ఏం జరిగింది, అక్కడ స్కామ్ ఉందా లేదా, వీటన్నిటిని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసినందుకు వాళ్ళంతా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి, వాళ్ళు చెయ్యని తప్పుకి. గుడ్ ఈవినింగ్ అండి మీకు, అలానే ప్యానెల్లో ఉన్న విజయబాబు గారికి, వెంకటరెడ్డి గారికి, అలానే వీక్షించే ప్రజలకు కూడా. మేడం, మొన్న నేను ఏదైతే చెప్తానో ఐ స్టాండ్ బై. ఈ రోజు కూడా ఎవరైతే తప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో సిఐడి డిపార్ట్మెంట్ లో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్ లో శిక్ష అనేది ఉంటది, ఉండకుండా అయితే పోదు. ఎందుకంటే గత అడ్జోన్మెంట్ లో ముకుల్ రోహిత్గి గారు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి అని అడ్జోన్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఆ మ్యాటర్ లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే, సిఐడి వాళ్ళు ఈయనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు, బెయిల్ పిటిషన్ లో మీరు కొనసాగిస్తున్నారా లేదా అనేది క్వశ్చన్, ఫస్ట్ పాయింట్. ముకుల్ రోహిత్ గారు ఏంటంటే ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ ప్రిపేర్ అయిపోయింది, ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము దాని మీద ప్రెస్ చేయట్లేదు అంటే ఏంటి, సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు బెయిల్ అప్లికేషన్ మీద, డిస్మిస్ బెయిల్ అప్లికేషన్ మీద మీరు ప్రెస్ చేయొద్దండి, లైట్ తీసుకోండి అని చెప్పినట్టున్నారు. సో ఇప్పుడు అది ఏమైపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కోర్టులో ఎవరైతే కక్షిదారుడు అప్లికేషన్ వేస్తారో వాళ్ళే వద్దనుకుంటే కోర్ట్ ఏం చేస్తుంది, డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అనో లేకపోతే డిస్మిస్ క్లోజ్ అని చెప్పేసి చేసేస్తుంది. ఇది ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇచ్చినట్టు, సిఐడి డిపార్ట్మెంట్. సిఐడి డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అంటే సిఐడి ఎవరికి రిపోర్టింగ్ చేస్తుంది, సిఐడి చీఫ్. సిఐడి చీఫ్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు, డైరెక్ట్లీ చీఫ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కి కానీ చేస్తారు. హోమ్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, అనిత గారు, లేకపోతే మన చీఫ్ మినిస్టర్ గారి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి. అంటే బెయిల్ కండిషన్స్ లో ఏముంటాయండి, బేసిక్ గా మనం ఆలోచించుకుంటే, should not influence the witness, should not tamper evidence, or should not be involved in the ఇన్వెస్టిగేషన్ మ్యాటర్ అంటారు. ఇప్పుడు ఈయన ఏం చేశారు, ఈయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈయనకు తెలియకుండా, ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా సిఐడి డిపార్ట్మెంట్ కానీ, సిఐడి చీఫ్ కానీ, ఇప్పుడున్న సిఐడిలో ఎవరైతే కౌన్సిల్ అక్కడ అపియర్ అవుతారో ఆయన కానీ సబ్మిషన్స్ చేస్తుంటారా కోర్టు ముందర? నో. సో ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్, బ్రీచ్ ఆఫ్ ఓత్ షెడ్యూల్ 3 ప్రకారము రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన ఒక హక్కులో ఒక ఓత్ తీసుకుంటారు. అంటే సీఎం అయ్యేటప్పుడు నేను ఏదైతే ఓత్ తీసుకుంటానో నా స్వల్పానికి కానీ, నా పర్సనల్ యూస్ కి కానీ, నా బంధువులకి కానీ, నా బంధుమిత్రులకు కానీ, నా మిగతా తెలిసిన వాళ్ళు కానీ ఎవరికి కూడా నేను నా పవర్ ని యూజ్ చేయను, మిస్యూజ్ చేయను, ఓత్ తీసుకుంటాం. అదే ప్రమాణ స్వీకారం అని అంటాం మనము, రైట్? అదే చంద్రబాబు నాయుడు అని నేను అని ప్రమాణం చేస్తారు చూసారా, ఈ రోజు ఆయన అది కూడా మిస్యూజ్ చేసేసారు. సిఐడి డిపార్ట్మెంట్ క్లియర్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, అంటే గత అడ్జోన్మెంట్ లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అడిగింది దేనికోసమో మీరు ఆర్గ్యూ చేయండి, ఏం జరుగుతుందని ఇన్స్ట్రక్షన్స్ తీసుకురావాలి. కానీ ఈ రోజు ఇక్కడ ఏమైంది, ఆ ఇన్స్ట్రక్షన్స్ కాస్త క్లోజ్ కి ఇన్స్ట్రక్షన్స్ కి ఇచ్చినట్టున్నారు. సో ఇప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా రేపు కేసులు ఫైల్ అవుతాయి. ఎందుకు అంటే ఇది ప్రైవేట్ కేసు అని చాలా మంది అనుకుంటున్నారు. థర్డ్ పార్టీకి ఇప్పుడు తిలక్ గారు కేసు ఫైల్ చేశారు, వాళ్ళకేమందంటే కోర్టు వాళ్ళని అడిగింది థర్డ్ పర్సన్ కి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే, ఇది పబ్లిక్ మిస్యూజ్ జరిగింది, పబ్లిక్ పవర్ మిస్యూజ్ జరిగింది. ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు ఎక్స్చెకర్ మనీని మొత్తం మిస్యూజ్ చేశారు, ప్రజల యొక్క సొమ్మును మొత్తం అంతా కొల్లగొట్టే విధంగా చేసుకున్నారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే మనీ లాండరింగో లేకపోతే కరప్షన్ యాక్ట్ లో ఓన్లీ మనీ ట్రయల్ జరిగితే చాలా అనుకుంటున్నారు. అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సాక్షి టీవీ ద్వారా మనీ ట్రయలే కాదు, మనీ ట్రయల్ లేకపోయినా పవర్ ట్రయల్ కూడా జరగచ్చు. పవర్ మిస్యూజ్ జరిగినా కూడా కరప్షన్ కిందికే వస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ఆర్ ఇండైరెక్ట్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇండైరెక్ట్ బెనిఫిట్ రూపంలో ఇదంతా విచారణ జరిగినప్పుడు కదా డాక్టర్ బాల గారు, విచారణ జరిగినప్పుడు అసలు అదే లేకుండా తప్పించుకోవాలనేది కదా ప్రయత్నం. మీరు ఇంతకు ముందు చెప్పారు నిందితుడు ప్రాసిక్యూటర్ ఇద్దరు ఒకరే ఇప్పుడు ప్రస్తుతం, ఎట్లా జరుగుతుంది అనేది ప్రశ్న. మరి నాకు ఎందుకు మరి సుప్రీంకోర్టు ఈ క్వశ్చన్ లేవనెత్తలేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అడుగుతున్నది కూడా అదే. చీఫ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ప్రాసిక్యూషన్ చేసే వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి, ఆయన అక్యూజ్డ్ చీఫ్ మినిస్టర్, అక్యూజ్డ్ ని పెట్టుకున్న చీఫ్ మినిస్టర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని ఏ విధంగా వాళ్ళు కన్సిడరేషన్ చేసుకున్నారో, మరి రెస్పాండెంట్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో, అంటే రెస్పాండెంట్ కౌన్సిల్ ఎవరు ఉంటారంటే ఇప్పుడు స్టేట్ చంద్రబాబు నాయుడు హెడ్, మొత్తం అక్కడ కుంభకు. అదే నేను అంటున్నా, ఇప్పుడు తిలక్ గారు అప్లికేషన్ వేసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, మేమంతా అబ్జర్వ్ చేస్తున్నాము అని అంటే ఈ అప్లికేషన్ లో కాదు ఇంకో ఏదో అప్లికేషన్ లో ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తాము అన్నట్టే చెప్పకుండా చెప్పినారు. ఎందుకంటే ఈ అప్లికేషన్ అంత స్కోప్ లేదు, బెయిల్ డిస్మిస్ అప్లికేషన్ కి అంత స్కోప్ లేదు కాబట్టి దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యాయం జరగడానికి అవకాశం లేదు. సో ఇది ఓన్లీ ఒక బెయిల్ అప్లికేషన్, క్యాన్సిలేషన్ అప్లికేషన్ కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి కేసు ఇంకా విచారణలో ఉంది. ఒకవేళ అక్కడ ఎక్కడైనా కానీ విచారణకు ఈయన సహకరించకపోయినా, విచారణకు ఈయన
కోఆపరేట్ చేయకపోయినా ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు రావచ్చు అన్న విధంగా ఈ రోజు చెప్పకుండా కోర్టు చెప్పింది. అయితే చాలా మీడియా ఛానల్ ఏమేస్తున్నారంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు మొత్తం క్లీన్ షీట్ వచ్చేసింది, ఇంకా ఈయన తప్పే లేదు, మొత్తం అయిపోయింది అన్నట్టు ప్రొజెక్షన్ చేస్తున్నారు ఆ మీడియా ఛానల్ ఎవరైతే ఉన్నాయో. అయ్యా దయచేసి మీరు అందరూ తెలుసుకోండి, బెయిల్ అప్లికేషన్ లో నాట్ ప్రెస్ చేశారు. నాట్ ప్రెస్ అంటే మాకు అది అవసరం లేదు, మేము దాన్ని పట్టించుకోవట్లేదు అని అర్థం. దాన్ని మీరు పొంకాలుగా రాతలు రాస్తున్నారు. మీకు నిజంగా నిద్ర పడుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ పవర్ మిస్యూస్ ఈ రోజు మీకు అనిపించవచ్చు, కానీ భవిష్యత్తు తరాలకి ఇది చాలా నష్టం. ఎందుకంటే ఒకటి పవర్ వచ్చినప్పుడు ఈ రోజు ఎంతో మంది ఆపర్చునిటీస్ లేక చాలా మంది కూడా ఓన్లీ రెఫరెన్స్ ఉంటేనో లేకపోతే పవర్ ఉంటేనో ఈ భారతదేశంలో బతకగలుగుతాం అనుకునే సందర్భంలో గత గవర్నమెంట్ లో వెలిఫేర్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా వెలిఫేర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వస్తుందని సందర్భాలు మనం చూసాం. ఈ రోజు మళ్ళీ అదే చీఫ్ మినిస్టర్ ఈ రోజు స్టేజ్ కి వచ్చేసి ఒకటి ప్రాసిక్యూషన్ వాళ్ళే, అక్యూజ్డ్ వాళ్ళే, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది వాళ్ళే, మొత్తం వాళ్ళే. అంటే ఇప్పుడు కేసు పెట్టిందే స్టేట్ గవర్నమెంట్ యొక్క హెడ్ ఎవరు ఈ రోజు? ఎగ్జిక్యూటివ్ హెడ్ చీఫ్ మినిస్టర్ హెడ్ అయినప్పుడు అక్యూజ్డ్ కూడా ఆయనే. ఆయన సొంతంగా ఆయన ఎప్పుడైనా సెల్ఫ్ కన్ఫెషన్ చేసుకుంటాడా? ఎస్ కమాన్ రండి, నేనే ఇప్పుడు తప్పు చేశానని చెప్పేసి అని. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా సెల్ఫ్ కన్ఫెస్మెంట్ ఇస్ నాట్ అలౌడ్, ఇట్ ఈస్ నాట్ అడ్మిసబుల్ వేలా. సో దేర్ ఫోర్ ఇక్కడ వీళ్ళే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసుకొని మొత్తం ఈ రోజు ఏదో అప్లికేషన్ డిస్మిస్ అయిపోయింది ఇంకా అని చెప్పేసుకొని ప్రజల్లో ఒక లేనిపోని ఒక క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. బట్ సాక్షి టీవీ ద్వారా ప్రజలందరికీ నేను ఒక అప్పీల్ చేసేది ఏంటంటే, ఇది ఒక బెయిల్ అప్లికేషన్. గవర్నమెంట్ వేసిన బెయిల్ అప్లికేషన్ లో అదే గవర్నమెంట్ కి ఎగ్జిక్యూటివ్ హెడ్ ఉన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అక్యూజ్డ్ గా ఉన్నారు. ఆయన నాట్ ప్రెస్ చేశారు. నాట్ ప్రెస్ అంటే గూగుల్లో ఒకసారి అందరు కొట్టి చూడండి. ఆ అప్లికేషన్ ఇప్పుడు మాకు అవసరం లేదు, దాన్ని మేము ఇప్పుడు ప్రెస్ చేయట్లేదు, దాని మీద మేము ఎక్కువ ఇప్పుడు వాదనలు కూడా చేయదలుచుకోవట్లేదు, ఇంకా కేసు చార్జ్ షీట్లు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. సో డాక్టర్ బాలగారు మీరు చెప్తుంది దిస్ ఇస్ నాట్ ద ఎండ్ అనేది చెప్పదలుచుకున్నారు. Yes, it is not end. Right end. It is not end. This is only a application was dismissed. ఎందుకు అంటే బెయిల్ అప్లికేషన్ అనేది ఓన్లీ సింపుల్ అప్లికేషన్ కాబట్టి మెయిన్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. సుప్రీం కోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పింది, చాలా ఇంకా మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఇంకా మెయిన్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. దాని మీద ఖచ్చితంగా సుప్రీం కోర్టు నుంచి న్యాయం మనకందరికి దొరుకుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇలాంటి స్కిల్స్ కుంభకోణంలోనో లేకపోతే అలైన్మెంట్ లోనో లేకపోతే ఇంకోటి ఫైబర్ నెట్ లోనో లేకపోతే రకరకాల స్కామ్లలో ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నారు, లేకపోతే ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన క్లీన్ షీట్ వచ్చేసిందని భావించి ప్రతి ఒక్కరికి కూడా కాదు వెయిట్ స్టే ట్యూన్. నాకు మీ పాయింట్ అర్థమైంది డాక్టర్ బాలగారు.